ఫ్రెండ్స్, సూపర్ మనీ కంపెనీ యాక్సిస్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకుని యాక్సిస్ బ్యాంక్ సూపర్ కార్డ్ ప్రో అనే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. ఈ కార్డ్ మార్కెట్లో చాలా కార్డ్స్కి బెస్ట్ కాంపిటేటర్. దీని స్పెషాలిటీ ఏంది, ఇది మన మనీని ఎలా సేవ్ చేస్తుంది అని అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో మీకు మ్యాండేటరీగా కొన్ని మంత్లీ ఖర్చులు ఉంటాయి. లైక్ మీ ఇంటి కోసం ఆయిల్ ప్యాకెట్స్ కానీ, సోప్స్ కానీ, ఇలాంటి గ్రాసరీస్ తీసుకొచ్చే ఖర్చులు, అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షాపింగ్ చేయడం కానీ, లేకపోతే హోటల్స్ రెస్టారెంట్లో డైనింగ్ చేయడం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు నార్మల్ ఖర్చులు అనేటివి చాలా ఉంటాయి మంత్లీ. ఇలాంటి ఖర్చులన్నిటికీ ఇప్పటి జమానాలో మనం ఆల్మోస్ట్ యూపీఐ చేస్తున్నాం. అంటే మనం ఏం కొనుక్కున్నా, ఎక్కడేం కొనుక్కున్నా కానీ అక్కడున్న క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసే పేమెంట్ చేస్తున్నాం. ఆ యూపీఐ పేమెంట్స్ ఎట్లా చేస్తున్నాం అంటే, చాలామంది ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ వాడి చేస్తున్నారు. బట్ ఇందులో ప్రస్తుతం ఎలాంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు. జస్ట్ కొన్ని బ్రాండ్స్కి సంబంధించిన వౌచర్స్ వస్తున్నాయి. అవి కొంతమందికి పనికి వస్తాయి, కొంతమందికి పనికి రావు. అదే ఈ వీడియోలో నేను చెప్పే సూపర్ కార్డ్ ప్రోని మీరు మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి, అంటే మీరు రెగ్యులర్గా మంత్లీ పెట్టే ఖర్చులకు యూజ్ చేసారు అనుకోండి, మీ ఖర్చుల పైన ఫ్లాట్ 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీ మంత్లీ ఖర్చులు గ్రాసరీస్, షాపింగ్, మిగతా ఖర్చులన్నిటివి కలుపుకొని యావరేజ్గా ఒక 10,000 అవుతాయి అనుకోండి. 10,000లో 3% అంటే ఎంత? 300 రూపీస్. ఎగ్జాంపుల్, మీకు 15,000 ఖర్చులు అయితే అనుకోండి, పెద్ద ఫ్యామిలీ అయితే 15,000లో 3% అంటే ఎంత? 450 రూపీస్. ఇట్లా ఈ 300 అయినా 450 రూపీస్ అయినా కానీ మనకు వట్టిగా రావు కదా. నేను మీకు చెప్పేది జస్ట్ మంత్లీయే చెప్తున్నా. ఎగ్జాంపుల్, మీరు ఒక మంత్లీ ఒక 450 రూపీస్ కానీ, 500 రూపీస్ కానీ మీ ఖర్చుల మీద సేవ్ చేసుకుంటున్నారు అనుకోండి, అవి ఇయర్లీ ఎంత అవుతాయి? 500 ఇంటూ 12 మంత్స్ క్యాల్కులేట్ చేయండి, 6,000 రూపీస్ అవుతాయి. సో మనకు ఇంట్లో ఉండే గ్రాసరీస్ ఖర్చులు కానీ, షాపింగ్ ఖర్చులు కానీ, హోటల్స్ రెస్టారెంట్లో ఉండే ఖర్చులు కానీ అవి అయిపోవు. ఎప్పటికీ ఫ్యూచర్ మొత్తం మనం పెట్టుకోవాల్సినవి. సో ఈ కార్డ్ ఎన్ని రోజులైతే మనకు 3% క్యాష్ బ్యాక్ ఇస్తుందో అన్ని రోజులు కూడా మనం మంత్లీ కొంత మనీ అనేది కంపల్సరీగా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ 3% క్యాష్ బ్యాక్కి ఏమైనా లిమిట్ అంటే క్యాపింగ్ ఉందా అంటే, ఒక క్యాపింగ్ అయితే ఉంది. మంత్లీ మ్యాక్సిమం మీకు 500 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక 16,000 అట్లా ఖర్చు పెట్టారు అనుకోండి మంత్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్, 16,000కి 480 రూపీస్ అట్లా అవుతుంది. సో 500 అనుకోండి, 500 అంటే మీకు ఇయర్లీ 6,000 రూపీస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ కార్డ్ ద్వారా. అండ్ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అని అంటే, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటున్నా కదా, అవి ఎట్లా చేయాలి అని అంటే, ఇది సూపర్ మనీ యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్డ్ కార్డు కదా. సో మీరు సూపర్ మనీ యాప్ని యూజ్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలి. సూపర్ మనీ అంటే లైక్ ఇప్పుడు మనకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎట్లా ఉన్నాయో ఇది కూడా అలాంటిదే ఒక యూపీఐ అప్లికేషన్, సర్టిఫైడ్ అప్లికేషన్. ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళది. సో సూపర్ మనీ యూపీఐ యాప్లో ఇప్పుడు ఏదైతే నేను కార్డ్ చెప్తున్నానో ఈ కార్డ్ని లింక్ చేసుకొని అక్కడ స్కానర్ ఉంటుంది. సో మీరు ఎక్కడైతే గ్రాసరీస్ షాపింగ్ చేస్తారో అక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. అది డీమార్ట్, రిలయన్స్ మార్ట్, సూపర్ మార్కెట్, కిరాణా స్టోర్ ఏదైనా కానివ్వండి. అండ్ మీరు షాపింగ్ చేసినా కానీ అక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. మీరు హోటల్స్ రెస్టారెంట్కి అయినా కానీ అక్కడ క్యూఆర్ కోడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైనా క్యూఆర్ కోడ్ పక్కా ఉంటుంది కాబట్టి ఆ మర్చెంట్ క్యూఆర్ కోడ్స్కి మీరు సూపర్ మనీ యాప్ నుంచి స్కాన్ చేసి జస్ట్ పేమెంట్ చేస్తే సరిపోద్ది ఈ కార్డ్ని వాడుకొని. ఇది ఇందులో హైలైటెడ్ బెనిఫిట్. ఇది కాకుండా ఇందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే, మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఎప్పుడైనా కార్డ్ స్వైప్ చేసిరు అనుకోండి, కార్డ్ స్వైప్ చేస్తే మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్ పైన. అండ్ ఈ కార్డ్ని మీ వెహికల్స్లో పెట్రోల్, డీజిల్ ఫిల్ చేయించుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే, మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ పైన వీటన్నిటిపైన క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్తున్నా కదా. ఈ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ స్టేట్మెంట్కి యాడ్ అయిపోద్ది. ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ని మీరు ఆ పాయింట్స్ కిందికి, ఈ పాయింట్స్ కిందికి రిడీమ్ చేసుకోండి, వౌచర్స్ కొనుక్కోండి. ఇలాంటి తలనొప్పి ఉండదు. డైరెక్ట్గా మీరు ఎంతైతే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేస్తున్నారో ఆ క్యాష్ బ్యాక్ మీకు బిల్ స్టేట్మెంట్ వస్తుంది కదా, ఆ బిల్ స్టేట్మెంట్లో మైనస్ అయిపోద్ది. మీకు ఎలాంటి తలనొప్పి ఉండదు. ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కార్డు మీకు లైఫ్ టైం ఫ్రీ. దీనికి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి రెన్యువల్ ఫీ లేదు. సో ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి యూపీఐ అప్లికేషన్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. కింద కార్డ్ అని ఉంటుంది. కార్డు పైన క్లిక్ చేసేస్తే పైన మీకు సూపర్ కార్డ్ ప్రో అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా ఎంటర్ చేయండి. తర్వాత మీ మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేయండి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి చెక్ మై ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి. మీరు ఈ కార్డుకి ఎలిజిబుల్ అయితే మిగతా అడిషనల్ డీటెయిల్స్ అడుగుద్ది. సో ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి కార్డు తీసుకోండి. ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే, ఈ కార్డు కనుక మీకు సిబిల్ స్కోర్ బాగాలేకనో ఏదో ఒక రీజన్ వల్ల రిజెక్ట్ అయింది అనుకోండి, వీళ్ళదే ఒక ఎఫ్డి క్రెడిట్ కార్డు ఉంది. ఆ ఎఫ్డి క్రెడిట్ కార్డు అనేది మీకు సజెస్ట్ చేస్తుంది. సో ఎఫ్డి క్రెడిట్
క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన వీడియో అనేది నేను మళ్ళీ సెపరేట్గా చేస్తా. ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. మీకు ఎఫ్డి కార్డు కనుక చూపిస్తే ఎఫ్డి అని కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే నేను వీడియో చేస్తా. సో ఎఫ్డి అనేది మీరు మినిమం 100 రూపాయల నుంచే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సూపర్ కార్డ్ ప్రో రిజెక్ట్ అయితే మీకు అక్కడ ఎఫ్డి చేసుకోమని వస్తే మీరు 100 రూపాయల నుంచి మినిమం ఎంతైనా చేసుకోవచ్చు. కాబట్టి ఒక 100, 500, 1000 రూపాయలు డిపాజిట్ చేసేసి మీరు కార్డు తీసుకున్నారనుకోండి, మీకు ఈ సూపర్ మనీ ఎఫ్డి కార్డు వస్తుంది. సో ఆ ఎఫ్డి కార్డు ద్వారా మీరు సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి. ఎఫ్డి కార్డు రిక్వైర్మెంట్ లేదు, మాకు ఈ కార్డు వస్తే ఓకే, లేదంటే లేదనుకుంటే జస్ట్ అక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోండి. సో ఇది ఈ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. దీనికి అప్లై చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేయొచ్చు. ఇక్కడ నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి ప్రొవైడ్ చేసిన. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.